ఓ ఆర్టీసీ అన్నలు అక్కలు మీరు ఎట్లా కొట్లాడతారో అట్లా కొట్లాడుర్రే, అంతేగాని జర పానాల మీదకి తెచ్చుకోవద్దే. ఇంటికి మీరే పెద్ద దిక్కు. ఏమన్నైతే వాళ్ళ బతుకులు ఏం కావాలనే? 6.5 ఏండ్ల కిందటనే 40 మంది దాకా జీవి తీసుకున్నారు జిజ్జుకు పోయి. ఇలా వరంగల్ జిల్లా నర్సంపేట కాడ డ్రైవర్ శంకర్ అన్న ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గంటించుకుంటే దావకాండ్లు ఉన్నాడు. గయన్న జప్పున గోల్కోవాలి, ఇంకెవ్వరుగా పని చేయకుర్రి. ఓ దినం అటో ఇటో మీకు న్యాయం జరుగుతుంది కానీ. ఇయ్యాల కూడా ఆర్టీసోళ్ళు బస్ ఎక్కలే, బండ్లను బయటికి రానియ్యాలే. సర్కారు గల్పాల్సిందే, జీతాలు పెంచాల్సిందే, ఎలక్షన్లు పెట్టాల్సిందే అని అదే జిజ్జు మీద ఉన్నారు. 33 జిల్లాలలో డిపోల ముంగట ధర్నాలు, నిరసనలు జరిగినాయి. 32కి 29 ఇస్తానంటున్నావు. నీ 29 అవసరం లేదు మాకు కావాల్సిందే. నువ్వు గవర్నమెంట్ లో విలీనం చేస్తానన్నావు, విలీనం చేయాల్సిందే. కనీస అవసరాలు కంటికి సరిపోయిన నిద్ర ఉండట్లేదు, కడుపు సరిపోయిన తిండి ఉండట్లేదు. రోజుకు 400 కిలోమీటర్లను తిప్పుతా ఉన్నారు. కిరాయి బస్సులు, ఛార్జింగ్ బస్సులు నడుస్తున్నాయి కాబట్టి ఇంత మందికి ఏ మూలకు జాలకుట్టు ఉన్నాయి. అగో గంటల కమానం సుడంగా బస్ వస్తే ఎట్లెగవాడు ఎక్కుతున్నారో. సీట్లు దొరకకున్నా ఏంలే నిలబడి పోతామన్నట్టున్నారు. ఇంటికే పోతాయి, మరి ఏం చేస్తాం, దూరం కదా. మరి ఇంటికాడ నుంచి వచ్చినాం, నాన్నమ్మ వాళ్ళ దగ్గరకు పోదామని చెప్పేసి బస్సులు వస్తలే అని చెప్పేసి రిటర్న్ అవుతున్నాం. ఏం చేస్తారు మరి, చూసి ఇంటి మొక్కన పోతున్నారు. పోనీ ప్రైవేట్ బస్సుల్లో క్యాబుల్లో పోదామంటే దొరికిందిరా సందని మస్తు కిరాయిలు గుంచుతున్నారు ముద్దుగా. మేము మహారాష్ట్రకి వెళ్ళాలి, ప్రైవేట్ వెళ్దామని అంటే బయట అడిగేసి వచ్చినాం 1000 రూపీస్ అంట ఒకరు. ఈ రాత్రి నుంచి బస్సులు లేవు, ఏం లేవు అంట. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏమైతుంది, ఇప్పుడు ఆడ హుషారు లేదంట. మా యారలకు హాస్పిటల్ వేసిరంట. ఒక 500 ఇట్లా 200 అంటే పెట్టుకొని పోతాము. 1000 రూపాయలు మేము పెట్టలేము మేడం. ఆటోలో వచ్చినమా 250, జస్ట్ చిలకలగూడ నుంచి ఇక్కడ వరకు. గృహప్రవేశం ఉంది, సంగారెడ్డి వరకే 1000 రూపాయలు అంటుండు. 1000 రూపాయలు పెట్టుకొని ఏమి వెళ్ళగలుగుతాం. నార్మల్గా బస్సెస్లో కానీ వెళ్ళాలి అంటే 350 రూపీస్ అవుతుంది. కరీంనగర్ వెళ్ళడానికి 800-1000 రూపీస్ తీసుకుంటున్నారు. పర్వేటికి 300-400 అంటే 600-800 కావాలి. ఏడికి లేవాలి, ఎట్లా చేయాలి? మేము ఆడ పాపలు వెయిటింగ్ చేస్తున్నారు, డాడీ ఎప్పుడు వస్తారు. పబ్లిక్ గిట్ల తిప్పలైతుంది. టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకుంటున్నారు. వాళ్ళకి దినం 1000, వీళ్ళకి 800. లైసెన్స్ చెకింగ్ చేసి ఓ పార్ నడుపుమని అంతా ఓకే అనుకుంటే గప్పుడు బస్ ఒప్ప చెప్తున్నారు ఆఫీసర్లు.